తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతకం. పుట్టినరోజు నాడే యువతిని రూమ్ కి పిలిపించి దారుణంగా హత్య చేశాడు. మైథిలి ప్రియను చంపి చెల్లికి కాల్ చేశాడు నిందితుడు నిఖిల్. తమ మధ్య గొడవ జరగడంతో చంపేస్తానని నిఖిల్ చెప్తున్నాడు. మీ అక్కను చంపేసా, వచ్చి తీసుకెళ్లండి అంటూ కూడా చెప్పాడని మైథిలి ప్రియ సిస్టర్ సాహితి చెప్తోంది. నిఖిల్, ప్రియ ఇద్దరు క్లాస్మేట్స్. మా అక్కను చంపి అక్కడే కూర్చున్నాడు అని కూడా సాహితి చెప్తోంది. ఈ దారుణంలో చాలా మందిపై మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా మైథిలి ప్రియ సిస్టర్ సాహితి చెప్తోంది. నెల్లూరు నగరంలో బి ఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియను ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కరెంట్ ఆఫీస్ సెంటర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాట్లాడాలని పిలిచి ఈ ఘాతకానికి ఒడిగట్టిన నిఖిల్ అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. నిందితుడు నిఖిల్, మృతురాలు మైథిలి ప్రియ రాపూరి మండలం చుట్టుపాలెం స్వాతి బి ఫార్మసీ కాలేజ్ లో ఇద్దరు క్లాస్మేట్స్ అని కూడా తెలుస్తోంది. బెంగళూరులో జాబ్ చేస్తున్న మృతురాలు మైథిలి ప్రియ సెప్టెంబర్ 6న పుట్టినరోజు కావడంతో 3వ తేదీ నెల్లూరుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ విషయం తెలిసి మాట్లాడాలి అని రూమ్ కి రమ్మంటే నిఖిల్ మైథిలికి ఫోన్ చేశాడు. రూమ్ కి వెళ్లిన తర్వాత మైథిలిని నిఖిల్ కత్తితో పొడిచి చంపినట్లుగా తెలుస్తోంది. కాగా మైథిలిని హత్య చేసిన అనంతరం కూడా మృతురాలి చెల్లి సాహితికి ఫోన్ చేసి రమ్మని పిలిచినట్లుగా కూడా తను చెప్తోంది. సాహితి స్పాట్ కి వెళ్లేసరికి మెట్లపైనే మైథిలి ప్రియ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా తను అవాక్కైంది. మైథిలికి తనకు గొడవ జరిగిందని, అందుకే చంపేశారని సాహితికి నిఖిల్ చెప్పినట్లుగా తెలుస్తోంది. తర్వాత దర్గామీట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లుగా కూడా నిందితుడు తెలుస్తోంది. ప్రేమ పేరుతో వేధించి తన కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లి లక్ష్మి కూడా బోరున విలపిస్తోంది. ఇదిలా ఉంటే మైథిలి ప్రియను నిఖిల్ చాలా కాలంగా ప్రేమిస్తున్నానంటూ కూడా వెంట పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆమె ప్రేమకు నిరాకరించినందుకే నిందితుడు హతమార్చుంటాడని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మైథిలి ప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కి తరలించారు పోలీసులు. మైథిలి ప్రియ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా కన్నీరు పున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడు నిఖిల్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు అలాగే బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అవుతుంది స్వాతి కాలేజ్ వెంకటాచలంలో బి ఫార్మసీ 4 years కంప్లీట్ వచ్చి తను గ్రాడ్యుయేటెడ్. జాబ్ పర్పస్ మీద సర్చింగ్స్ లో బెంగళూరులో జాబ్ ఉంది అని చెప్పి జాబ్ పర్పస్ మీద అమెజాన్ లో వర్క్ చేస్తుంది. ఇంకా September 6 తన బర్త్డే ఉంది, అందుకని September 3 తను నెల్లూరుకి వచ్చింది. బర్త్డే చూసుకొని ఇంకా వెళ్దాము అని అనుకునింది. నిన్న నైట్ అరౌండ్ ఇంకా 11 o'clock కల్లా మేము తినేసి పడుకున్నాము. ఇంకా 1:46 అప్పుడు నాకు మెలకు వచ్చి చూసాను. మా సిస్టర్ నా పక్కన లేదు. ఫోన్ చేశాను, ఎక్కడున్నావు అంటే ఫ్రెండ్స్ తో బయట ఉన్నాను, ఒక 10 minutes లో వచ్చేస్తానని చెప్పింది. తొందరగా వచ్చాయని చెప్పాను. నేను నిద్రపోయాను. ఇంకా 3:33కి నాకు కాల్స్ కంటిన్యూస్ గా మిస్డ్ కాల్స్ వస్తా ఉంది. ఎవరైనా కాల్ అటెండ్ చేశాను. నిఖిల్ ఏమైంది ఎందుకు అంటే, మీ అక్క ఇక్కడ పడిపోయింది, మీ అమ్మకు ఫోన్ చేయండి, ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోండి అని చెప్పాడు. మా అమ్మకి ఎంత చేశారని చెప్పి నేను ముందు వెళ్ళి చూద్దామని చెప్పి కిందకి వెళ్ళాను. మెట్ల మీద ఎక్కి వెళ్ళి చూశాను. అప్పటికే మైథిలి లేయనగానే తన బాడీ అంతా కూల్ అయిపోయింది. నాకు ఇంకా టెన్షన్ కి ఏం అర్థం కాక ఏమైంది అని అడిగితే, మీ ఇద్దరం గొడవ పెట్టుకున్నాము, నేనే కత్తితో పొడిచి చంపేశానని చెప్పి నాతోనే చెప్పాడు. నిఖిల్ మా అక్క వాళ్ళ క్లాస్మేట్, తను బి ఫార్మసీ చదువుతున్నాడు, సేమ్ స్వాతి కాలేజ్ లోనే చదువుతున్నాడు. పేరు నిఖిల్. ఆ అబ్బాయి నాకు చెప్పాడు, గొడవల వల్ల నేనే మీ అక్కని కత్తితో పొడిచి చంపేశానని చెప్పాడు. ఏం అర్థం కాక కిందకు వచ్చి వేరే ఆంటీ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. ఈ గ్యాప్ లో మా అమ్మకి మా నాన్నకి మా అబ్బాయికి కాల్ చేశాను. వాళ్ళు బయలుదేరారు. ఈ గ్యాప్ లో వేరే ఆంటీ హెల్ప్ తీసుకొని, ఆంటీ ఇలా జరిగింది రండి అనగానే ఆంటీ చిన్నగా నేను వెళ్ళి చూసాము. అప్పటికి కూడా అక్కడే కూర్చోండి. ఇంకా కాల్ చేస్తా ఉండేసరికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. దయచేసి ఈ హత్యలో మా అబ్బాయి చెయ్యి ఒక్కడే లేదు, చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా మంది మీద మాకు అనుమానంగా ఉంది. దయచేసి న్యాయం చేయండి.